హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వందన వ్లాగ్ ఛానల్స్. సో ఏం చేస్తున్నాను? వంటలు ప్రయోగం అనుకుంటున్నారా ఏంటి? ఏం లేదండి. సండే నేను ఎలాగో ఫాస్టింగ్ మన వాళ్ళందరికీ తెలుసు. సో బగారా రైస్, ఆలూ కర్రీ చూపిద్దాం నా స్టైల్లో అన్నట్టు ఏదో చిన్న కుకింగ్ వ్లాగ్ అయితే చేస్తున్నాను. చూసేయండి. చూసి లైక్ చేసేయండి. కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో. ఓకేనా? సో అన్నీ అయితే కట్ చేసి ప్రిపేర్ చేసి మీ ముందరికి వచ్చేసిన. సో ఇది వచ్చేసి ఆలూ కోసం వచ్చేసి మనము ఆనియన్, ధనియాలు, టమాటో ఇవి మిక్సీ చేసుకోవాలి. ఆలూ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఎందుకు మిక్సీ చేసుకుంటా నేను అంటే అవి చెత్త నాకు తగులుతూ తినబుద్ధి కాదండి నాకు. అందుకని చెప్పి నేను మిక్సీ చేస్తానన్నమాట. ఏ కర్రీ వండినా నేను మిక్సీ చేసేస్తాను అన్నీ అలా. సో గ్యాస్ ఆన్ చేసుకోవాలి. అందరికీ తెలుసు ఇది. నువ్వేంది కొత్తగా చెప్పేది అని అనుకోకండి. ఫస్ట్ నుంచి ఇలానే ఉంటుందండి. కుకింగ్ ఛానల్లో చూసాను నేను. చూసి నా దాంట్లో కాపీ కొట్టేసాను నేను. ఇలానే ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకోవాలంట. గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకోవాలంట. మీరు కూడా పోసేసుకోండి ఆయిల్. ఓకేనా? కుకింగ్ చేసేటప్పుడు రెండు కర్రీస్ ఒకటేసారి వేసి చూపించేస్తున్నాను. 2 కర్రీస్ అంటున్నా, సారీ, 2 వంటలు ఒకటేసారి చూపించేస్తున్నాను. ఒకటి తెలంగాణ స్టైల్లో బగారా రైస్ అండ్ ఆలూ కర్రీ. సో ఆలూని ఫస్ట్ మనం ఆయిల్లో వేయించుకోవాలండి. వేయించుకోవాలంటే తెలుసు కదా ఎలా చెప్పాలి. ఫ్రై చేసుకోవాలి ఆలూని. సో దీంట్లో సాల్ట్ వేయొద్దు. సాల్ట్ వేస్తే వాటర్ అవుతుంది. సో సాల్ట్ అనేది అస్సలు వేయొద్దు. సాల్ట్ వేయకుండా మంచిగా ఆలూని ఫ్రై చేసుకోవాలి. ఇది హీట్ అయ్యే లోపల అటు బగారా కూడా వేసేద్దాం మనం. ఓకేనా? సో బగారా వేసేస్తాము. ఆగండి చెప్తాను బగారా రైస్ దగ్గరికి వచ్చిన తర్వాత. సో ఆలూని అయితే కలిపేస్తున్నానండి. కలిపి మూత పెట్టేసుకుంటాను నేను కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. మీరు కూడా అడ్జస్ట్ అయిపోండి. ఏం కాదు. ఓకేనా? సో అది అలా కలిపి పెట్టేసుకున్నాను. అది కుక్ అయ్యే లోపల దాని మీద మూత అయితే పెట్టేసుకుందాం. పెట్టేసిన. అయిపోయింది. ఆలూ పరిస్థితి అంతే అయిపోయింది. దాని తర్వాత చూస్తే అమ్మో మీద పడుతున్నాయి. భయపడుతున్నా నేను. అది బగారా రైస్కి రెడీ అయిపోయింది. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. సో దాన్ని ఏం చేయాలి? బగారా మసాలా అన్నీ చెత్త గిత్త అన్నీ వేసేయాలి. నేను ఎంత వీటిని చెత్త అని అంటారండి. ఎందుకంటే నేను అవి తినను కాబట్టి. సో వాటన్నిటిని అందులో వేసేసేయాలి. వేసినామా? మీరు కూడా వేస్తారు కదా. నేను కూడా వేస్తా. సో వేసేసిన తర్వాత బగారా రైస్లో ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేయాలి. ఏది వదలొద్దు. అన్ని చెత్త గడ్డి అంతా వేసేసేయాలి. నేనైతే వేసేసాను. ఆయిల్ మీద పడుతుంది అసలు నాకు. వేసేసాను. ఫాస్ట్ వెయ్యి వందనా. నన్ను నేనే అనుకుంటున్నాను. సో సారీ ఏమనుకోకండి. ఫాస్ట్గా వెయ్యి వందనా. వేసేసా ఫైనల్గా అయితే వేసేసాను. వేసేసిన తర్వాత ఇన్ని ఉంటాయండి కిచెన్లో నేను వంట చేయాలంటే. వేసేసాను. సో నేనేందంటే ఎంబడే ఆ గిన్నెలు కూడా కడిగేస్తాను. ఎందుకంటే మనకు బద్ధకం కాబట్టి. ఎప్పటికప్పుడే గిన్నెలు కడిగేస్తాను. మళ్ళీ ఒకటేసారి డంప్ అయినాయి అంటే ఐ కాంట్, నేను చేయలేను. అందుకే ఎప్పటికప్పుడు కడిగేస్తూనే ఉంటాను నేను. సో అది అయ్యే లోపల అది ఇట్లా కలిపేసేయాలి మీరు కూడా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. కలిపేసిన తర్వాత అల్లం పేస్ట్ మెయిన్ అండి. ఇందులో అల్లం ఎంత వేస్తే అంత బాగుంటుంది బగారా రైస్లో. సో అల్లం పేస్ట్ అయితే 1 స్పూన్ వేసేస్తాను. 1 స్పూన్ కాదు, స్పూన్లో హాఫ్ తీసేస్తాను. ఎందుకంటే మేము ముగ్గురమే కాబట్టి వండుకునేది. నేనే, మా బాబుకి, మా హస్బెండ్కి, ముగ్గురికి కాబట్టి. వేసిన తర్వాత సాల్ట్ కంపల్సరీ వేయాలి దేంట్లో అయినా. అది కూడా మీకు తెలుసు కానీ నేను చెప్తున్నాను, మీరు వినండి. ఓకేనా? సో సాల్ట్ వేసేసాను. ఎంత వేయాలి అనేది మీరు వండేదాన్ని బట్టి వేయండి. నేను ఎంత అనేది నేను చెప్పలేను. మీరు ఎంత వండుతారో అంత వేయండి సాల్ట్. అంత అంటే అంత కాదు, మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోండి. సో ఇక్కడ ఆలు కూడా ఫ్రై అయిపోయింది. బ్రౌన్ కలర్లో వచ్చేయాలి. బ్రౌన్ ఇంకా వైట్గా ఒకటే సైడ్ అయినాయి బ్రౌన్. సో ఇంకోసారి ఇలా తిప్పి పెట్టేశాను ఆలూని. సో తిప్పి పెట్టేసాను. పెట్టు వందనా తొందరగా. క్యాప్ పెట్టు నువ్వు. పెట్టేసిన. సో పెట్టేశానా? అటు బగారా రైస్ దగ్గరికి వెళ్ళిపోయాను నేను ఇప్పుడు. బగారా రైస్ని కలిపేసేయాలి. నాలానే కలిపేసేయాలి సేమ్. ఓకేనా? కలిపేసిన తర్వాత ఏం చేయాలి? నాకు వాటర్ ఎన్ని పోసుకోవాలో తెలీదు. నేను ఏం చేస్తా, ఏమంటారు, రైస్ని దేంతో అయితే కొలుచుకున్నామో దాంతో వాటర్ వేసుకుంటానండి. 1 గ్లాస్ రైస్కి 2 కప్స్ వాటర్ వేస్తా.
ఎందుకంటే మనకి వంటలు సరిగ్గా రావు కదా. సో నేనైతే ఇలా చేస్తాను. సో మీరు కూడా వంటలు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసేసేయండి. నేనైతే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే పోస్తానన్నమాట. నాకు ఎందుకంటే కరెక్ట్గా తెలీదు, అందుకని చెప్పి నేను ఈ ప్రాసెస్ యూజ్ చేస్తాను. ఘాటు వస్తుంది, వాటర్ పోయగానే ఘాటు వస్తుంది అనమాట. మీకు తెలుసు కానీ నేను చెప్తున్నాను, వీడియోలో చెప్పాలంటే ఇట్లా నేను చూసాను వేరే ఛానల్స్లో. సో కలిపేసుకుందాం, మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టనా నాకు డౌట్. పెడుతున్నాను వందన, నేను మూత పెట్టను. సో అది బగారా రైస్ అట్ అయిపోయింది. సో దీన్ని మిక్సీ వేసేసుకుందాం, ఎందుకంటే ఆలు కర్రీ వండుకోవాలి కదా. సో మిక్సీ వేసేసుకుందాం. మిక్సీ స్విచ్ ఆన్ చేసుకోవాలి వేసేటప్పుడు, మర్చిపోకండి. నేను చెప్పడం మర్చిపోతే మీరు వేయడం మర్చిపోకండి. సో మిక్సీ వేసేసుకున్న తర్వాత చూసారా అది ఎలా తిరుగుతుందో. నేను పెద్ద పీసెస్ కట్ చేసిన, చిన్న పీసెస్ కట్ చేయలేదు, అందుకే అది అట్లా దుంకింది. అందుకే ఆ మిక్సీ గిన్నె అట్లా దుంకింది. అందుకే భయమైంది నాకు. ఓకే, అది మిక్సీ వేసేసుకున్నాం. తర్వాత వందన మిక్సీ వేసేసుకున్న తర్వాత తొందర చూపివు, నేను చెప్పేస్తాను వాయిస్ ఓవర్. మిక్సీ మెత్తగా గ్రైండ్ అయ్యేంత వరకు ఉండాలి. నేను వెయిట్ చేస్తాను, అది గ్రైండ్ అయిన తర్వాత చెప్తాను మీకు ఎక్స్ప్లెనేషన్. స్మెల్ చూస్తాను అనుకుంటున్నా, ధనియాలు వేసినాం కదా, స్మెల్ బాగా వస్తుందండి. మిక్సీ పట్టిన తర్వాత ఒకటేసారి ఓపెన్ చేయగానే స్మెల్ అనేది హైలైట్ వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, స్మెల్ బాగుంటుంది అలా. సో ఇక్కడ ఆలు అయితే బ్రౌనిష్ కలర్లో వచ్చేసింది. మరీ బ్రౌన్ కాదు, మరీ బ్లాక్ కాదు, కొంచెం లైట్గా. కానీ అది ఒక సైడ్ మారింది. సో అడ్జస్ట్ అయిపోయింది, చూసేయండి. ఇది అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ని అందులో వేసేసేయాలి. నేను వేసేస్తా చూడండి ఎలా అయ్యో కాదు వేయలేదు, సారీ. వేయలేదు, ఇంకొంచెం కావాలనుకుంటే ఇంకొంచెం అయిన తర్వాత వేస్తానులేండి, వెయిట్ చేయండి. ఇది వేస్తాను, వేయడం మాత్రం తప్పదు. కెమెరాని సెట్ చేసుకున్నా. సో వచ్చేసాను. ఆలు అనేది కొంచెం బ్రౌనిష్ కలర్ అయితే అయ్యిందండి. సో ఈ అయినాక మనం ఈ పేస్ట్ని రుబ్బి పెట్టుకున్నాం కదా, సో ఆ పేస్ట్ని అందులో వేసేసేయండి, చెప్తాను. నాతో పాటు మీరు కూడా ఇలానే ట్రై చేయండి. సో నేనైతే పేస్ట్ని వేసేసాను. స్లోగా వేయండి, స్పీడ్గా వేయకండి, ఆయిల్ కదా మీద పడుతుంది. సో నేనైతే స్లోగానే చేస్తాను అండి, స్పీడ్గా మనతో అవ్వదు. సో చిన్న మంట పెట్టేస్తున్నాను, ఎందుకంటే మనము ఆ పేస్ట్ వేస్తున్నప్పుడు కొంచెం మాడుతూ ఉంటుంది. సో మాడకుండా ఉండడానికి స్లిమ్లో పెట్టి పేస్ట్ అయితే వేసేస్తున్నాను నేను. ఎంతసేపు ఉందనా, వెయ్యి తొందరగా. వేసినావా వందన, అయిపోయిందా? సో అంతే అండి, ఫన్నీ కుకింగ్ కదా, సో ఇలానే ఉంటుంది. సో ప్లీజ్ అడ్జస్ట్ అయిపోయింది, చూసేయండి వీడియోని. సో కుకింగ్ అదైతే వేసేసాను, పేస్ట్ కలిపేసేయాలి స్పూన్తో, అటు కలపాలి. అంతే, ప్రతి ఒక్కరు అంతే, ఏ కూర వండినా మీరు ఇదే ప్రాసెస్లో చేయండి. అటు కలపాలి, ఇవి రుబ్బాలి. సో అది అయినాక పసుపు, అది వేసిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ పసుపు, ఎల్లో కలర్లో కనిపించడానికి పసుపు వేయాలి. పసుపు, మళ్ళీ అల్లం పేస్ట్, మనం అన్నిట్లలో అల్లం పేస్ట్ ఉండాలి కదా. సో ఇది నేను సండే కదా, సో ఆయిల్ ఫుడ్ అయితే తింటామండి. సో నాన్ వెజ్ అయితే అస్సలు ఉండదు మా ఇంట్లో సండే రోజు. వెజ్లో ఇలా ఉంటుంది, నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది మాకు, అదనమాట మా ఇంట్లో స్పెషల్. సో అన్నీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేయాలండి. కలపడం మాత్రం తప్పదు, ఏ కూర వండినా కలపాలి, ఎంతసేపు అయినా కలపాలి అది. సో నేను కూడా అందుకే కలిపేస్తున్నాను. ఇది కలిపేసాము, అక్కడ వాటర్ మసిలిపోతూ ఉంటాయి. ఇప్పుడు చూస్తాను చూడండి వందన, చూడు అక్కడ వాటర్ మసులుతున్నాయి వందన.
అయ్యో లేదు, సాల్ట్ వేస్తున్నా. సో సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ ముఖ్యం అండి, సాల్ట్ ముఖ్యం. సాల్ట్ వేసేస్తున్నా నేను. సాల్ట్ వేసేసాము. ఈ సాల్ట్ వేసే లోపల ఆ వాటర్ మసులుతున్నాయి. సో ఆ వాటర్ మసులుతున్నాయి అని చెప్పి రైస్ అందులో అయితే వేయడానికి వెళ్తాను. ఇది స్లిమ్లో పెట్టేసి వెళ్ళలేదు, కలుపుతున్నా, ఇంకా కలుపుతున్నా, వెళ్ళలేదు. నేను చెప్పింది చేయట్లేదు వందన, నువ్వు నీకు నచ్చింది చేస్తున్నావు, నేను చెప్పింది చేయట్లేదు. అంతే అండి, వందన ఎవరి మాట వినదు. సో కారం కూడా వేసేసింది ఇందులో. సో మీకు ఎంత కారం తినాలనిపిస్తే అంత కారం తినండి, ఓకేనా. నేనైతే 2 స్పూన్స్ వేసాను. ఈ 2 స్పూన్స్కే మా ఓళ్ళు కారం 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 అంటారు, కారం ఉందని. మా ఇంట్లోతో ఇట్లా ఉంటుంది, కారం తినరు వాళ్ళు ఇద్దరు, మా బాబు మా హస్బెండ్ కారం తినరు అసలు, లైట్గా తింటారు ఏదో. సో నేను మాత్రం కారం మాత్రం హైలైట్గా తింటాను నేను. మళ్ళీ కలిపేసేయాలి, ఏం చేసినా కలపడం మాత్రం తప్పదు. అటు వాటర్ మసిలిపోతున్నాయి, చూసారా చూసారా. సో రైస్ వేసేయాలి ఇప్పుడు. రైస్ నేను ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్నాను అనమాట. సో మీరు ఎంతమందికి వేసుకుంటారో, మీకు ఎంత రైస్ పడుతుందో దాన్ని బట్టి వేసుకోండి. సో నేనైతే ముగ్గురం కాబట్టి ముగ్గురము, కానీ సండే రోజు వచ్చేసి నేను మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ వండేస్తాను, ఎందుకంటే నైట్ నేను తినను. సో బగారా రైసే నైట్కి మార్నింగ్కి కలిపి వండేస్తాను అనమాట. సో నేనైతే ఎక్కువనే వండేస్తాను 2 టైమ్స్కి కాబట్టి. అయిపోయింది, రైస్ అన్నీ వేసేసాను అందులో. ఈ లాస్ట్ కొన్ని బియ్యం ఉంటాయి కదా, అవి ఎంత సతాయిస్తాయో తెలుసా, అస్సలు రాదు చేతిలోకి. పడేయాలంటే పడేయాలనిపించదు. ఏం చేసిన, గిన్నె తీసుకుని దాని మీద వేసి టపా టప టప కొట్టిన. మళ్ళీ రాదండి, ఎంత చెప్పినా అది రానే రాదు. చేయి పెడితే వచ్చినప్పుడు కలిపేయాలి. చెప్పాను కదా, కలపడం మాత్రం తప్పదు ఎందులో అయినా. సో కలిపేసాను. ఇక్కడ ఆలు కొంచెం మాడిపోయినట్టు అవుతుంటే కలుపుతున్నాను. ఈ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ మిక్సీలో కొన్ని వాటర్ వేయాలండి, కొంచెం గ్రేవీ లాగా వచ్చేటట్టు. కొన్నే వాటర్, ఎక్కువ కాదు, కొన్నే పోయాలి, ఎక్కువ పోయొద్దు. సో నేను మర్చిపోయాను, క్యాప్కి కూడా ఉంది, సో అది కూడా ఊడ్చేయాలి కదా. అందుకని చెప్పి మళ్ళీ ఒకసారి కొన్ని వాటర్ పోసి కలిపేసాను. మీరు కూడా ఇలానే చేస్తారా నాలాగా, చెప్పండి గర్ల్స్ అందరూ. సో అయిపోయింది, కలిపేయాలి. మళ్ళీ చెప్పాను కదా, కలపడం మాత్రం తప్పదండి, కలపాలి. ఏం చేసినా కలపాలి మనం, అంతే. అటు కలపాలి దాన్ని. నాలాగా ఎలా కలుపుతున్నా నేను చూడండి, అలా కలపాలి. కలిపేసాను. వాటర్ అటు తీసి పెట్టాను, మీకు కనిపించట్లేదు అని చెప్పి. సో కొద్దిసేపు హైలో పెట్టేస్తాను. హైలో పెట్టేసి అటు రైస్ మసులుతున్నాయి, అదొకసారి మళ్ళీ కలపాలి. చెప్పాను కదా, కలపడం మాత్రం ముఖ్యం, కలపాలి. సో కలిపేసాను. ఫైనల్గా అయితే 2 కంప్లీట్ అయిపోయినాయి. మీతో లైవ్ మీతో మాట్లాడుకుంటూ చేసేసాను. అండ్ లాస్ట్ నేను ఆలులో వచ్చి కొంచెం పెరుగేస్తానండి, పెరుగు మాత్రం హైలైట్ ఉంటుంది వేస్తే, మీకు ట్రై చేయండి పెరుగు వేసి. అండ్ గరం మసాలా కూడా వేస్తాను నేను. వెజ్ మసాలా ఉంటే వెజ్ వేస్తాను, చికెన్ మటన్ అయినా ఏదైనా పర్లేదు. సో చూసారు కదా, కర్డ్ వేసుకోవాలండి. కర్డ్ నాతో పాటు మీరు కూడా ట్రై చేసేయండి, కర్డ్ సూపర్ ఉంటుంది కర్రీస్లో. అలా కర్డ్ వేసుకుంటే తర్వాత నెక్స్ట్ మసాలా చెప్పాను కదా. సో మనకి ఇంట్లో రుబ్బుకోవడం రాదు, బయట నుంచి ప్యాకేజ్ తెచ్చేసుకుంటాం మేము. సో మసాలా అయితే వేసేయాలండి, కొంచెం వేసుకోవాలి. మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి కారం కానీ మసాలా కానీ వేసుకోవాలన్నమాట. మీరు ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ కూడా పెంచుకోవాలి, తగ్గించుకోవాలి, అలా చేసుకోవాలి. అలా చేసుకోవాలి. సో నేనైతే ముగ్గురమే కాబట్టి ఇంతే వండుకున్నాను. సో కొంచెం స్లిమ్లో పెట్టాలి, మసాలా వేసిన తర్వాత కొంచెం స్లిమ్లో పెట్టాలి. స్లిమ్లో పెట్టి ఆఫ్ చేసేస్తాను నేనైతే. మీరేం చేస్తారు? సో అక్కడ రైస్లో వాటర్ అయితే అయిపోయినాయి. ఆ వాటర్ అయిపోయిన తర్వాత మనము అన్నంని దమ్కేస్తామంటాం కదా మన తెలంగాణ భాషలో. సో స్లిమ్లో పెట్టి మూత పెట్టేస్తాను అనమాట నేను. సో 2 స్లిమ్లో పెట్టి మూత పెట్టేశాను. ఫైనల్గా 2 అయితే కంప్లీట్ అయిపోయినాయి. 15, 20, హాఫ్ అన్ అవర్లో అయితే కంప్లీట్ చేస్తాను. చూసాను ఏం వండానో, ఎలా వండానో.
సో చూసారా ఆలూ కర్రీ ఎంత యమ్మీ యమ్మీగా ఉంది కదా. తర్వాత తర్వాత వేడి వేడి చెప్పు వందన బగారా రైస్, వేడి వేడి బగారా రైస్. సో ఫైనల్గా అయితే సండే రోజు నా కుకింగ్ ఇలా ఉంటుందండి, తంటాలు. సో ఫాస్టింగ్లో ఇలా ఉంటుంది.